దేశంలో నక్సలిజాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా మొదలుపెట్టిన ఆపరేషన్ కగార్కు బ్రేక్ పడుతుందా? చర్చలు జరిపే వరకు కుంబింగ్కు విరామం ప్రకటిస్తారా? తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. మావోయిస్టులతో కేంద్రం శాంతియుత చర్చలు జరపాల్సిందే అంటున్న సీఎం రేవంత్ రెడ్డి ఈవేళ మరో అడుగు ముందుకేసి మాజీ హోంమంత్రి జానారెడ్డితో కలిసి చర్చలు జరిపారు. మావోయిస్టులతో ప్రభుత్వ చర్చల విషయం గతంలో ఎన్నోసార్లు వినిపించినా అది పెద్ద స్థాయిలో కార్యరూపం దాల్చింది మాత్రం 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. మాజీ సీఎం కేసీఆర్ సైతం చర్చలు జరపాలని దీనిపై గొంతు విప్పడంతో చర్చల దిశలో అడుగులు వేగంగా పడుతున్నాయి. దేశవ్యాప్తంగా సాగుతున్న ఆపరేషన్ కగార్కు తాత్కాలికంగా బ్రేక్ వేసేలా ప్రధాన ప్రతిపక్షాలు గొంతు విప్పుతున్నాయి. రానున్న రోజుల్లో మరింత గట్టిగా గళం వినిపించేందుకు మేధావులు, పౌర హక్కులు, ప్రజా సంఘాలు ప్రతినిధులు ప్రధాన రాజకీయ పార్టీల నేతలను విరివిగా కలుస్తున్నారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలంటే రాజకీయ పార్టీల జోక్యంతోనే సాధ్యమని పౌర హక్కుల సంఘాల నేతలు నమ్ముతున్నారు. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపితే చరిత్రలో నిలుస్తారని పౌర హక్కుల సంఘాల నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో కమిటీ కన్వీనర్ జస్టిస్ చంద్రకుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, ప్రొఫెసర్ అన్వర్ ఖాన్, దుర్గాప్రసాద్, జంపన్న, రవిచందర్ వినతి పత్రం సమర్పించారు. కేంద్రాన్ని ఒప్పించి కాల్పుల విరమణకు ఒప్పించాలని కోరారు. ఈ చర్చలకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మధ్యవర్తిత్వం వహించాలని విజ్ఞప్తి చేశారు. మావోయిస్టులతో ప్రభుత్వం చర్చలు జరపాలన్న డిమాండ్ తరచూ వినిపించేదే. కాకపోతే బలంగా వినిపించడం 20 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడే. 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మావోయిస్టుల మధ్య శాంతి చర్చలు జరిగాయి. 2004 అక్టోబర్ 15 నుంచి 18 వరకు చర్చలు జరిగాయి. నల్లమల అటవీ ప్రాంతం నుంచి బయట ప్రపంచంలోకి వచ్చిన మావోయిస్టులు హైదరాబాద్లోని మంజీరా ప్రభుత్వ గెస్ట్ హౌస్లో బస చేశారు. ఎంసీఆర్ హెచ్ఆర్డీ భవనంలో చర్చలు జరిగాయి. ప్రభుత్వంతో పాటు విరసం నాయకులు వరవరరావు, కళ్యాణరావు వంటి వారు ఈ చర్చలు కార్యరూపం దాల్చడానికి కృషి చేశారు. రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఎస్ఆర్ శంకరన్ వంటి వారు మధ్యవర్తిత్వంలో కీలకంగా వ్యవహరించారు. మావోయిస్టు పార్టీ తరపున రామకృష్ణ, సుధాకర్, గణేష్, జనశక్తి నుంచి అమర్, రియాజ్ వంటి వారు ఈ చర్చల్లో పాల్గొన్నారు. ప్రభుత్వం తరపున అప్పటి హోంమంత్రి జానారెడ్డి సహా 8 మంది ఉన్నతాధికారుల బృందం చర్చల్లో పాల్గొంది. భూమి లేని వారికి భూమి పంపిణీపై ప్రధానంగా అప్పటి చర్చలు సాగాయి. చర్చలు సానుకూలంగా జరిగాయని, మళ్లీ చర్చలు జరుపుతామని మొదట ప్రకటించినా మొత్తంగా ఆ చర్చలు సఫలం కాలేదు. జనవరి 17న తాము చర్చల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించింది మావోయిస్టు పార్టీ. దీంతో 2004 ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ హయాంలో మావోయిస్టుల ఏరివేతను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఎలా చురుగ్గా చేపట్టిందో, ఈ చర్చల విఫలం తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అలానే మావోయిస్టుల ఏరివేతను కొనసాగించింది. ఆ తర్వాత కూడా ఈ చర్చల అంశం చర్చకు వస్తూనే ఉంది. అనేకసార్లు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం నుంచి, మావోయిస్టుల నుంచి కూడా శాంతి చర్చలకు సిద్ధమే అనే ప్రకటనలు ఇవ్వడం, దానికి మావోయిస్టులు షరతులు పెట్టడం సర్వసాధారణమైంది. కొన్నిసార్లు ప్రభుత్వం తరపున వచ్చిన ప్రకటనలు మోసపూరితమైనవి అంటూ మావోయిస్టులు ప్రకటించిన సందర్భాలున్నాయి. కానీ ఏదీ పక్కాగా ముందుకు వెళ్లలేదు. కేవలం లేఖలకే పరిమితమైంది. అయితే ఇప్పుడు తాజాగా ఈ చర్చల అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. నిషేధిత మావోయిస్టులతో చర్చలు జరిపేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఛత్తీస్గఢ్ హోంమంత్రి విజయ్ శర్మ వారం రోజుల కిందటే ప్రకటించారు. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు ఒక్క బుల్లెట్ కూడా పేల్చాలని అనుకోవడం లేదని, అందుకే పునరావాస విధానాన్ని మళ్లీ తీసుకువచ్చామని మంత్రి చెప్పారు. ఇప్పటికే చాలా మంది నక్సల్స్ లొంగిపోయారని, వారి జీవితాలను సుస్థిరం చేసే ప్రయత్నంలో భాగంగా పునరావాసం కల్పిస్తామని చెప్పారు. ప్రభుత్వం పోలీసు శిబిరాలు ఏర్పాటు చేయడం ఆపేస్తే యుద్ధాన్ని విరమిస్తామని మావోయిస్టులు చెబుతున్నారు.
మావోయిస్టులు నిజంగా చర్చలు కోరితే మేం సిద్ధంగా ఉన్నాం. చర్చల కోసం మీరు ఒక వ్యక్తిని లేదా కమిటీని పంపొచ్చు, లేదా మీకు నచ్చిన ఛానల్ను ఎంచుకోవచ్చు అని ఛత్తీస్గఢ్ మంత్రి విజయ్ శర్మ సూచించారు. మరోవైపు కేంద్రం సారథ్యంలోని భద్రతా బలగాలు కూంబింగ్ ఉధృతం చేస్తున్నాయి. ఛత్తీస్గఢ్, తెలంగాణలో విస్తరించి ఉన్న కర్రెగుట్టలో భారీ సంఖ్యలో మావోయిస్టులు దాక్కుని ఉన్నారన్న సమాచారంతో హిడ్మా దళం ఆచూకీ కనిపెట్టేందుకు 12,000 మందితో కూడిన భద్రతా బలగాలు చుట్టుముట్టి అడవిలో అణువణువున జల్లెడ పడుతున్నాయి. కర్రెగుట్టలపై బాంబులు అమర్చామని, గిరిజన ఆదివాసీలు అటువైపు రావద్దని మావోయిస్టులు ఇటీవల లేఖ విడుదల చేసిన నేపథ్యంలో మావోయిస్టుల కోసం కూంబింగ్ ఆపరేషన్ చేపట్టాయి భద్రతా బలగాలు. డ్రోన్లు, హెలికాప్టర్ల సహాయంతో గాలింపు చర్యలు నిరంతరం కొనసాగిస్తున్నాయి. రాత్రి పగలు తేడా లేకుండా కూంబింగ్ జరుగుతుండటంతో అడవిలోని కొండల్లో, గుట్టల్లో దాక్కున్న మావోలు బయటకు వచ్చే సాహసం చేయడం లేదు. శాంతి చర్చలకు తాము సిద్ధమని మావోయిస్టులు ప్రకటన చేసినా కేంద్రం నుంచి అందుకు సానుకూల స్పందన వెలువడకపోవడం పౌర హక్కులు, ప్రజా హక్కుల సంఘాల నేతలు తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. వరంగల్లోని ఎలకతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో ఆపరేషన్ కాగార్ నిలిపివేయాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. మావోయిస్టులతో కేంద్రం చర్చలు జరపాలని సభలో తీర్మానం పెడుతున్నామని, చప్పట్లతో ఆమోదం తెలిపామని కేసీఆర్ కోరారు. చప్పట్లు కొట్టించి ప్రజల ఆమోదమే తీర్మానంగా కేంద్ర ప్రభుత్వానికి లేఖ పంపామని కేసీఆర్ అన్నారు. బలం ఉందని చంపుకుంటూ వెళ్లడం ధర్మం కాదని, ప్రజాస్వామ్యం అనిపించుకోదని కేంద్ర ప్రభుత్వానికి సుతిమెత్తగా సూచించారు. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కగార్ అనే ఆపరేషన్ పేరు మీద ఛత్తీస్గఢ్లో యువకులను, గిరిజనులను ఊచకోత పోతా ఉన్నారు. అది ధర్మం కాదు. వీళ్ళు ఏమవుతున్నది, నక్సలైట్లు ప్రతిపాదన పెడుతున్నారు. మేం ప్రభుత్వం దగ్గరకు వచ్చి చర్చలు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అంటున్నారు. నేను కోరుతా ఉన్న కేంద్ర ప్రభుత్వాన్ని, బలం ఉన్నది కదా అని చంపుకుంటా పోవుడు కాదు, అది ప్రజాస్వామ్యం కాదు. ఆపరేషన్ కగార్ వెంటనే ఆపేయండి. వాళ్ళని పిలిచి, ఆ నక్సలైట్లను పిలిచి డెమోక్రటిక్ స్పేస్ ఇచ్చి చర్చలు జరపండి. వాళ్ళు ఏం మాట్లాడతారో చూడండి. అది కూడా నల్లనా తెల్లనా దేశం ముందరికి రాని. కానీ అట్లా కాదు, మొత్తం ఏరి పారెత్తాం, కోసి పారెత్తాం, నరికి పారెత్తాం అంటే మిలిటరీ ఉన్నది మీ దగ్గర కొడతారు. కానీ ప్రజాస్వామ్యం అనిపించుకోదు. ఈ మాట ఢిల్లీకి ఉత్తరం పంపిద్దామా? మీరందరూ సపోర్ట్లు కొడితే తీర్మానంగా భావించి దాన్ని కేంద్రానికి పంపిద్దాం. మావోయిస్టులతో చర్చలు జరపాలని కేసీఆర్ బహిరంగంగా గొంతు విప్పడంతో సీఎం రేవంత్ రెడ్డి వెంటనే చొరవ తీసుకున్నారు. సామాజిక కోణంలోనే నక్సలిజాన్ని చూస్తామని ఇప్పటికే ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి ఆచరణలోకి దిగారు. గతంలో చర్చలు జరిపిన అనుభవం ఉన్న మాజీ మంత్రి జానారెడ్డి ఇంటికి వెళ్లి చర్చలు జరిపారు. గతంలో జరిగిన చర్చల అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. చర్చల అనంతరం మీడియాతో రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయడానికి మంత్రులతో చర్చించిన తర్వాత కేంద్ర ప్రభుత్వానికి ప్రతిపాదన చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రధాన ప్రతిపక్ష నేత కేసీఆర్ కూడా సానుకూలంగా స్పందించడాన్ని పౌర హక్కుల సంఘాల నేతలు స్వాగతించారు. ఆపరేషన్ కగార్ నిలిపివేయాలంటే రాజకీయ పార్టీల జోక్యంతోనే సాధ్యమంటున్న పౌర హక్కుల సంఘాల నేతలు రేవంత్ రెడ్డి, కేసీఆర్ చొరవతో కాల్పులు నిలిపివేసి
కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరిపితే చరిత్రలో నిలిచిపోతారని చెబుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ప్రతిపక్ష నేత కేసీఆర్ సానుకూల ప్రకటనలతో పౌర హక్కుల సంఘాల నేతలు నిరసనలు ఊపందుకునే అవకాశం కనిపిస్తోంది. కేంద్రంపై ఒత్తిడి పెంచేలా నిరసనలతో కదం తొక్కాలని పౌర హక్కుల సంఘాల నేతలు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, కమ్యూనిస్టు పార్టీలు, విద్యార్థి సంఘాలకు పిలుపునిచ్చారు. ఇవి ఇప్పటివరకు